తర్వాత మళ్ళీ 2 రోజుల క్రితం మళ్ళీ ఒక 2 డేస్ క్రితం ఇంకొకరు చనిపోయారనే ఒక న్యూస్ రావడంతో అసలు ఏం జరుగుతుందో చేయడం కోసం మా సిబ్బంది అందరూ జెడ్సీ సౌత్ జోన్ జెడ్సీ టీం రావడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ పరిస్థితి ఏంటంటే శానిటేషన్ కానీ లేకపోతే యాంటీ లార్వల్ ఆపరేషన్ కానీ అంటే ఈ మలేరియల్ యాంటీ మలేరియల్ వర్క్ అనేది కూడా జిహెచ్ఎంసీ జరుగుతుంది. ఇది ఒక సపరేట్ బాడీ. ఉస్మానియా హాస్పిటల్ అనేది ఒక సపరేటు సిస్టమ్ ఉంది దీనికి. ఆ సిస్టంలో వాళ్ళే కొంతమంది అవుట్సోర్స్ ఏజెన్సీలను ఉపయోగించుకొని ఆ అవుట్సోర్స్ ఏజెన్సీల ద్వారా ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ చేస్తారని తెలిసింది. అయితే గత మంత్ లాస్ట్ సెప్టెంబర్ 22న నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ పాప సెప్టెంబర్ 22నే జ్వరం వచ్చిందని మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిపోయింది కరెక్ట్గా, దాదాపుగా 1 మంత్ అయినప్పటికీ కూడా మరి రికవర్ అవ్వకపోవడంలో ఉద్దేశం ఏంటనేది మరి అది కొంచెం వెరిఫై చేయాల్సిన అవసరం. ఏంటంటే ఒక డెంగ్యూ అని నిర్ధారించాలంటే 2 టెస్టులు చేస్తారు ప్రధానంగా. ప్రిలిమినరీగా NS1 టెస్ట్ అనేది ఒకటి చేస్తారు. అది వీళ్ళ దగ్గరే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని డెంగ్యూ అంటానికి కూడా లేదు. ఫైనల్గా డెంగ్యూ కన్ఫర్మ్ చేసేది IPMకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఐపీఎంలో డెంగ్యూ కాదనేది కన్ఫర్మ్ చేస్తారు. ఈవెన్ ఫస్ట్ వచ్చినటువంటి డెత్ మౌనిక అనే అమ్మాయిది కూడా మాకు IPM నుంచి యాక్చువల్గా రిపోర్ట్ రాలా. ఇక్కడ నుంచి వచ్చినటువంటి న్యూసే తప్ప IPM నుంచి రాలా. అలాగే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది డెంగ్యూనా కాదా. అయితే ఇక్కడ కండిషన్స్ అన్నీ చూసినప్పుడు మాత్రం అఫ్కోర్స్ ఇది ఈ బిల్డింగ్ కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్సానిటరీ కండిషన్స్ అన్నీ కూడా ఏమాత్రం కూడా నివాసానికి అనుకూలంగా లేవు, ఇబ్బందికరంగానే ఉన్నాయి. తర్వాత ఇప్పుడే వాటర్ కూడా ఎలబడి పరిశీలిస్తున్నాం. అఫ్కోర్స్ ఒక ట్యాంక్ అయితే బాగానే ఉన్నట్టు అనిపించింది, బట్ దీని మీద మూత లేకపోవడం ఇలాంటి కొన్ని అంటే ఓవరాల్గా ఇన్సానిటరీ కండిషన్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది లాస్ట్ టైం మాకు తెలిసినప్పుడే పాప చనిపోయినప్పుడే ఈ వర్క్ మేము చేయడానికి అవకాశం లేనప్పటికీ కూడా అంటే మా బాధ్యత కానప్పటికీ కూడా మా సిబ్బందిని పంపించేసి ఆ రోజు నుంచి కొంత ఆపరేషన్ చేస్తున్నాం మేము మా లిమిట్స్లో కొంత మేరకు ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ అవర్ వర్క్ చేస్తున్నాము. బట్ కానీ ఇక్కడ